ఆదిలాబాద్ తరఫున ఇంద్రమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు చేయగానే అర్హులకు బదులు అనర్హులకు ఇండ్లు మంజూరు చేశారని పలు కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లోని ఫిర్యాదు చేశారు. మళ్లీ సర్వే చేసి నిజమైన లబ్ధిదారులకు ఎంపిక చేయాలని కోరారు. ఇక అటు మావల పరిధిలోని 170 కాలనీలలో ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేసి డబుల్ పట్టాలు ఉన్నాయంటూ 26 మందికి సంబంధించిన నిర్మాణాలు రద్దు చేశారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై ప్రజావాణిలో అధికారులకు సమస్యలను విన్నవించినట్లు తెలిపారు. ఇక లబ్ధిదారుల ఎంపిక సమయంలో పత్రాలు చూసి ఇంద్రమ్మ ఇండ్ల పత్రాలు ఇచ్చారని, ఇప్పుడు నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో ఏదో కారణంతో రద్దు చేయడం సరికాదని అన్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. నా పేరు లంక కార్తిక్. నేను స్థానికంగా రణదీవనగర్ లో ఉంటాను. రణదీవనగర్ లో వాస్తవానికి అర్బన్ లో 71 ఇంద్రమ్మ ఇండ్లు మంజూరైనాయి. కాకపోతే ఆ మంజూరైన దాంట్లో అనర్హులకే ఎక్కువగా ఇచ్చిండ్రు. కాకపోతే ఇంకా అక్కడ స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయిన దాంట్లో కూడా సగం కంటే ఎక్కువ కాలేదు. అక్కడ ఏంటంటే అనర్హులకే ఎక్కువ ఇచ్చిండ్రు. ఇంద్రమ్మ కమిటీకి ఇయ్యమని చెప్పేసి కలెక్టర్ కి ఒక 2 సార్లు ఫిర్యాదు ఇచ్చినాం. ఈ రోజు 3వ ఇది ఫిర్యాదు ఇవ్వడం. కాకపోతే ఏంటంటే అక్కడ ఎంక్వైరీ చేసి అర్హులకు ఇల్లులు ఇస్తే బాగుంటదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వీళ్ళు ఏమంటున్నారంటే ఇది 3వ మేము కలెక్టర్ కు 2 సార్లు ఇచ్చినాం. మా కాలనీ వాళ్ళు కూడా ఇచ్చిండ్రు. ఇది 3వ ఇవ్వడం. ఇప్పుడు కూడా ఈ ఫిర్యాదు భాగంలో ఇస్తే మీరు వెళ్ళి మాట్లాడుకుని ఆఫీసర్లు అంటారు. అక్కడ ఇస్తేనేమో కమిషనర్ కొమ్మంటారు. కమిషనర్ దగ్గరకు పోతేనేమో మేము వార్డ్ ఆఫీసర్ నడుకో అంటారు. మా కలెక్టర్ చెప్తే మేమంటారు. ఇంద్రమ్మ కమిటీకి మేము ఫైనల్ గా చేసినామని చెప్తున్నారు కదా. ఆ ఇంద్రమ్మ కమిటీని ఇక్కడ ఉన్న ఆఫీసర్లు ఇద్దరు ఎంక్వైరీకి వస్తే మేము కూడా వాళ్ళతో తిరిగి చూపిస్తాం. మీరు వాళ్ళు ఏం తప్పు చేసిండ్రు ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు, మేము ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి మేము చూపిస్తాం, అన్ఎలిజిబుల్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి చూపిస్తాం. ఎవరు వస్తే వాళ్ళు రండి. నేను కాంగ్రెస్లో సీనియర్గా ఉంటున్నాను. అయితే మాది 170 ఇదిలో ఉంటాము. 12 వార్డ్ నెంబర్ 12లో ఉంటాము. 170లో వీళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లులు రావడం జరిగింది. 26 ఇల్లులు వచ్చినాయి. మార్క్ లైన్ మాత్రం ఒక 10 మాత్రమే వేసినారు. పాపం వీళ్ళు మొత్తం ఇల్లులన్నీ తీసేసి వాళ్ళు మొత్తం కొంచెం బేస్మెంట్ కూడా కట్టుకోవడం జరిగింది. కట్టుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళకు డబుల్ పట్టాలు వచ్చినాయని చెప్పడం జరిగింది. వాళ్ళ పనులను ఆపేసినారు. పాపం వాళ్ళు బయట నుంచి వడ్డీ తెచ్చుకొని పనికి పోకుండా వడ్డీ కట్టలేక వాళ్ళు కొంచెం బేస్మెంట్ వేసుకున్నారు, ఇబ్బంది పడుతున్నారు. పాపం వాళ్ళు వేరే ఇంట్లో రెంట్కున్నా కూడా వాళ్ళు రెంట్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళగొడుతున్నారు. కాబట్టి మేము 2 times కూడా కమిషనర్ గారి దగ్గరకు వెళ్ళి ఇది చెప్పడం కూడా జరిగింది. అయినా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మేము గ్రీవియన్స్కి వీళ్ళు తీసుకొని రావడం జరిగిందండి. మాకు న్యాయం చేయాలి.